Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Shankar. నిన్ననే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ వర్సెస్ ఆజాద్ ఫైనాన్స్ కంపెనీ ఆజాద్ భారత్ ఫైనాన్స్ కంపెనీ 1975 కేసు చెప్పడం జరిగింది. దాంట్లో మ్యాండేటరీ విల్ గో ఇన్ టు డైరెక్టరీ, మే విల్ బికమ్ షాల్ అనేటువంటిది ఆ వెహికల్లో ఆజాద్ భారత్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఫైనాన్స్ చేసిన వెహికల్లో ఓపీఎం దొరికినందువల్ల వెహికల్ని సీజ్ చేయాలా లేదా, షల్ అని ఉంది ఎన్డీపీఎస్ ఓపీఎం యాక్ట్ ప్రకారం, షల్ బి లయబుల్ టు బి కాన్ఫిస్కేటెడ్ అని కూడా చెప్పడం జరిగింది. అలాంటి కేసే ఇంకొకటి నెగిటివ్ ఎగ్జాంపుల్గా వచ్చింది. రైట్, సుప్రీంకోర్టు 2 జడ్జెస్ బెంచ్ దీన్ని డిసైడ్ చేశారు. రైట్, సో కేసులా ముందు తెలుసుకుందాం. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఓం ప్రకాష్ యాదవ్ అండ్ అనదర్. ఓం ప్రకాష్ యాదవ్ అండ్ ఈజ్ అ ట్రక్ డ్రైవర్. క్రిమినల్ అప్పీల్ నంబర్ 3836/2023. ఇది డిసైడెడ్ ఆన్ 8/4/2024 by 2 judges bench, Madam Bela M. Trivedi and Pankaj Mittal, in which they held that it is highly unbelievable that the driver and the helper are not able to explain or their defense that they are not aware of 3,842 kgs of ganja. ఎవడన్నా నమ్ముతాడా? 3,842 కేజీల గంజా ట్రక్కులో వెళ్తుంటే పట్టుకుంటే, అయ్యా మేము డ్రైవరు కండక్టరు మాకేమీ తెలియదు అన్నారు. ఇది ఎవడన్నా నమ్ముతాడా? దిస్ ఈజ్ ద క్వశ్చన్ పుట్ బై ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో అలహాబాద్ హైకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి బెయిల్ని క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ యూ హ్యావ్ టు సరెండర్ బ్యాక్ అని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కసారి కేసు పూర్వాపరాల్లోకి వెళ్దాం. బై నౌ యూ మైట్ అండర్స్టూడ్ దట్ మిస్టర్ ఓం ప్రకాష్ యాదవ్ ఈజ్ ద డ్రైవర్ అండ్ హిజ్ హెల్పర్ ఈజ్ అమిత్ యాదవ్. బోత్ ఆఫ్ దెమ్ వర్ డ్రైవింగ్ ఎ ట్రక్ in which the police stopped, intercepted and found 3,842 kgs of ganja. Sahajanga, they pleaded that they are not aware of the so-called consignment. ఏదో అనుకున్నామండి, మాకు తెలియదు, కానీ గంజాయి వాసన వస్తుంది. వాసన లేకుండా ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇక రెండవది కేసు చార్జ్షీట్ పెట్టారు. దీంట్లో వెహికల్ ఈజ్ ఫేక్. ఈ వెహికల్ నెంబరు, ఇంజన్ నెంబరు టాలీ కావట్లా. అంటే ఏంటి? డెఫినెట్లీ ద స్మగ్లర్స్ యూజ్డ్ ద ట్రక్ ఫర్ ది ఇల్లిసిట్ ట్రాన్స్పోర్ట్. కాబట్టి దీన్ని మరి వీళ్ళకి బెయిల్ ఇవ్వాలా లేదా? ఇలాంటి కేసుల్లో ప్లీజ్ రిమెంబర్ సెక్షన్ 37 ఆఫ్ ది ఎన్డీపీఎస్ యాక్ట్ అమెండ్మెంట్ కూడా వచ్చింది. దాంట్లో క్లియర్గా చెప్పారు 2 కండిషన్స్ షుడ్ బి ఫుల్ఫిల్డ్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ద పీపీ షుడ్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు అపోజ్ ద బెయిల్. Second point, the court should be satisfied that the case was falsely foisted against him and there are enough grounds to give him bail. So this is in relation to commercial quantity. గుర్తుపెట్టుకోండి, పర్సనల్ మామూలుగా నాన్ కమర్షియల్ కావాల్సి పర్సనల్ కెపాసిటీ పెద్ద పట్టించుకోరు, కానీ కమర్షియల్ క్వాంటిటీలో యూ కెనాట్ రిలీజ్ హిమ్ ఆన్ బెయిల్ unless these 2 conditions are fulfilled as per section 37 of the Narcotic Drugs and Psychotropic Substances Act. రైట్, ఇక వీళ్ళు చెప్పేది, అయ్యా అసలు మాకు తెలీదు, వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది కన్సైన్మెంట్. వాళ్ళు ఇచ్చారు, లగేజ్ మేము తీసుకెళ్తున్నాం. సెకండ్ పాయింట్, మేము ఎప్పుడు ఇలా చేసాం అంటే నో క్రిమినల్ యాక్సిడెంట్స్ అన్నాం, సింప్లీ టు సే ఎప్పుడూ మాకు జరగలేదని చెప్పాను. సో దాని మీద హైకోర్టు వారు, అలహాబాద్ హైకోర్టు వారు సాటిస్ఫై సర్లే అని చెప్పి ఓం ప్రకాష్ యాదవ్కి, రెండవది అమిత్ యాదవ్ ఇద్దరికి బెయిల్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎన్డీపీఎస్ నార్కోటిక్ బ్యూరో రిప్రజెంటెడ్ బై యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు సుప్రీంకోర్టు దృష్టించారు. సుప్రీంకోర్టు ఒకే పాయింట్, అక్కడ ఉన్నది ఎంత 3,000 అంటే ఆల్మోస్ట్ 3.84 tons ఆఫ్ గాంజా వెళ్తూ ఉంటే ట్రక్కు యొక్క డ్రైవర్కి తెలియదు అంటే it is highly unbelievable, not believable that the accused are not aware of the possession of the so-called or
కన్సర్న్మెంట్లో ఉన్నది అని అనుకోలేదు అనుకుంటే ఎవరు నమ్మరు అని చెప్పి అన్నారు. రైట్. అలాగే రెండవది ఈ పాయింట్లో మేము ఎప్పుడూ ఇది చేయలేదు, మీరు చేశారు లేదా ఇంపార్టెంట్ కదా, ప్రీవియస్ క్యారెక్టర్ ఈజ్ నాట్ దట్ మచ్ రెలవెంట్ సిన్స్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద పొజిషన్. మళ్ళీ ఆజాద్ భారత్ ఫైనాన్స్ కంపెనీలా కాకుండా ఇక్కడ ఎస్ వెహికల్ ఆల్సో హ్యాస్ టు బి సీజ్డ్ అండ్ బెయిల్ క్యాన్సల్, ఇచ్చిన బెయిల్ క్యాన్సిల్ చేసి రిమాండెడ్ బ్యాక్ టు ద కోర్ట్ అండ్ ద ట్రయల్ కోర్ట్ ఈజ్ అడ్వైజ్డ్ టు కంప్లీట్ ద ట్రయల్ పాసిబ్లీ విత్ ఇన్ 1 year, ట్రయల్ టు బి కంప్లీట్ విత్ ఇన్ 1 year. సో కాబట్టి గవర్నమెంట్ వారు యూనియన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అప్పీల్ని అలౌ చేస్తూ బెయిల్ క్యాన్సిలేషన్ జరిగింది. చాలా స్ట్రాటజిక్గా జరిగింది. ఇది అందరూ గుర్తుంచుకోవాలి, ఎందుకంటే బెయిల్ క్యాన్సిలేషన్ సహజంగా చేయరు. ఈ సందర్భంలో చేశారు కాబట్టి ఈ కండిషన్స్ మనకి ఎప్పుడైనా అప్లై అయినప్పుడు పర్టికులర్లీ ఫర్ ద ప్రాసిక్యూషన్ డెఫినెట్లీ దిస్ కేస్ విల్ బి యూస్ఫుల్. కాబట్టి ఈ కేసులాని మీరందరూ సుప్రీంకోర్టు కేసులా కాబట్టి మీరందరూ మరొకసారి చదివి మీ యొక్క లీగల్ నాలెడ్జ్ పెంచుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదములు.